శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే సంకేతాలనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏ ఇంట అయితే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయే ఆ ఇంట్లో ఇప్పుడు చెప్పే కొన్ని చిన్నపాటి పరిహారాలు గనక మీరు పాటిస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి 100% లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. అలాగే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే మన సంపదకు ఎటువంటి లోటు ఉండదు. అలాంటి లక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే దరిద్రదేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన ఇంట్లో దరిద్రదేవత ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. మన ఇంట్లో దరిద్రదేవత ఉంది అని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంట్లో దరిద్ర దేవత కొలువు తీరింది అని తెలిపే సంకేతం చీడపురుగులు. ఈ పురుగులు ఎక్కువగా పెరిగి ఇంట్లో ఇబ్బందులు కలిగిస్తాయి. దీనివల్ల మీకు నష్టాలు కలుగుతాయి. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. దరిద్రదేవత మన ఇంట్లో తిష్ట వేసింది అంటే ఇంటి పరిసరాలలో మొక్కలు పెరగవు. మరీ ముఖ్యంగా తులసి మొక్క మీరు ఎన్నిసార్లు నాటినా ఎండిపోతుంది. చాలామంది ఇళ్లల్లో సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీకు రాబోయే కష్టాలకు సూచికలుగా ఉంటాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి. లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి అని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో దరిద్రదేవత ఉంది అంటే ఆ ఇల్లు కళ తప్పిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెను దరిద్రదేవత అని అంటారు. దరిద్రదేవతకు కారం మరియు పులుపు పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలను కలిపి వేలాడదీస్తారు. దరిద్రదేవత మన ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే ఇంటి ముందు ఆ కారం పుల్లని పదార్థాలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్రదేవత వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లో దరిద్రదేవత ఉంటుంది. ఇంట్లో పావురం గనక గూడు పెట్టుకుంటే వెంటనే దాన్ని తీసివేయాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో గూడు ఉండడం చెడు సంకేతం. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి. పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. పగిలిన వస్తువులు మీ జీవితంలో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా ఎన్నో కష్టాలు బారిన పడే ప్రమాదం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా ఉంచుతారు, ముఖ్యంగా రాత్రి సమయాలలో. ఇలా చేస్తే దరిద్రదేవత మన ఇంట్లోనే ఉంటుంది. కిచెన్లో చాలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పని చేసినా సంతృప్తికరమైన ఫలితాలు రావు. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు. ఇలా చేస్తే దరిద్రం. నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి. దుప్పటి మడత పెట్టకపోతే దరిద్రదేవత వచ్చి కూర్చుంటుందట. చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదని పండితులు చెబుతూ ఉన్నారు. చిక్కు జుట్టు ఉన్న ఇంట్లో దరిద్రదేవత నాట్యం చేస్తుంది. అలాగే చాలామంది నలుపు చెప్పులను ధరిస్తూ ఉంటారు, కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. నలుపు చెప్పులను వేసుకుంటే శనిదేవునికి కోపం వస్తుందట. దీనివల్ల ఏనాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నలుపు చెప్పులను ధరించకపోవడమే మంచిది. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చెత్తబుట్టలు చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది. ఇంటి ప్రధాన ద్వారము నుండే దేవతలు ఇంట్లోకి వస్తారనే నమ్ముతారు. కాబట్టి అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇలా చేయండి. ఖచ్చితంగా వారంలో ఒకసారి అయినా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి పచ్చటి గుమ్మాన్ని చూసి మన ఇంట్లోకి వస్తుంది. నిత్యం ఇంట్లో పూజలు చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి ఈశాన్యంలో కలశం ఉంచడం ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. ప్రతిరోజు సాయంత్రం దేవుని పాటలు వినడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఇంటి ముఖద్వారం దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉంచడం వల్ల ఇంట్లోకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు 1 స్పూను గళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కట్టడం ద్వారా ఎటువంటి చెడు దృష్టి మన కుటుంబంపై పడకుండా ఉంటుంది. మీకు గుమ్మడికాయ కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే గుమ్మడికాయ ద్వారా ఎలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనేటువంటి వీడియో లాస్ట్ ఎపిసోడ్లో చేయడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలాగా చూసుకోండి. పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం గళ్ళు గళ్ళు అనే శబ్దం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వారంలో ఒక్కసారి అయినా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. బుధవారము వినాయకుడికి గరికమాల సమర్పించడం వల్ల పిల్లల చదువులలో రాణిస్తారు. లక్ష్మీదేవికి ప్రతిరోజు ఎర్రమందార పువ్వు సమర్పించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోవాలి. మన ఇంట్లో సూర్యకిరణాలు పడితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. మీ అప్పుల బాధలు తీరాలంటే ఆదివారము సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ చిన్నపాటి పరిహారాలు పాటించడం వల్ల 100% ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని అర్థం. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అయ్యింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి.